నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. కొత్త సంస్కృతికి తెర లేపకండని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఏపీజీపీ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన చీఫ్ మేనేజర్ మరియు జనరల్ మేనేజర్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రైవ్ పై తపాలా శాఖ ఉద్యోగులతో సమీక్ష. చిన్నారిలో మేధా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు. ప్రభుత్వాలు మారినా పేదల పక్షం నిలవాలని, అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారిన వెంటనే పేదల ఇళ్ల పట్టాలను లాక్కోవడం అనే సంస్కృతి తమది కాదని, కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెరలేపుతున్నదని వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తో కలిసి నంద్యాల మండలం కానాల గ్రామంలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ స్థానిక నేతలు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నాటి ప్రభుత్వాలు అర్హులైన పేదలకు 1926వ సంవత్సరంలో ప్రస్తుత మంత్రిగా ఉన్న ఫరూక్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నారని, వారి హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. కానాల గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు గూడు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ప్రభుత్వ భూములు లేని సందర్భంలో స్థానిక రైతులను ఒప్పించి ప్రభుత్వం ద్వారా భూములను సేకరించి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందజేశామని తెలిపారు. అయితే నేడు స్థానిక నాయకులు గ్రామంలో అర్హులైన పేదలకు చెందిన ఇళ్ల పట్టాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇళ్ల స్థలాలు కావాలంటే డప్పు ముట్ట చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కానాల ప్రాంతంలో స్థలాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా స్థానిక కూటమి నాయకులు ఈ స్థలాలపై కన్ను వేశారన్నారు. గూడు లేని ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయాలన్న సత్సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారికి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని అన్నారు. పార్టీలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలను అందించామని, వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని, పేదల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్ల పట్టాలను గుంజుకుంటున్న నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు పేదల పక్షాన నిలిచి న్యాయం చేయాలని కోరారు. నాడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం 6 స్టెప్ వ్యాలిడేషన్ ఆధారంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు ఉన్నారని, ఇళ్ల స్థలాలు కొరతగా ఉన్న కారణంగా నాడు లాటరీ విధానంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. అధికారులు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కున్న సంస్కృతి గతంలో లేదని, నేడు కొత్త సంస్కృతికి తెరలేపవద్దని కోరారు. ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని, ఇలా చేయడం సరికాదన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీర్ అమీర్, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వరారెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, కానాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రోజు మన కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసి కానాల గ్రామంలో ఇళ్ల పట్టాలకి సంబంధించిన సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పిద్దాం అనుకున్నా సరే మేడం గారికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జేసీ గారిని పంపించారు. సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది. కానాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ చేసి, సాగు చేస్తున్నటువంటి రైతుల్ని కన్విన్స్ చేసి
ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో 86లో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే. మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు. కానీ ఈ రోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము, పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు. కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎందుకు కానాల్లోని సమస్య వస్తుంది, ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య అవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, జెన్యూన్ గా ఆ రోజు పేదలందరికీ కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి, ఎక్కడో ఊరవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది. మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే కోరడం జరిగింది. దీంట్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి దాన్ని ఈ రోజు అక్కడ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది. మరి వారు కూడా, జేసీ గారు కూడా వెంటనే అధికారులను పంపించేసి రిపోర్ట్ తెప్పించుకొని న్యాయంగా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళది మాత్రం తిరిగి తీసుకోమని చెప్పేసి కూడా వారు చెప్పడం నాకు ఒక ఇంతగా వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించినట్టయింది. సో ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఆ రోజు ఇచ్చింది కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆ రోజు కూడా ఎంతో మంది అర్హులు ఉన్నప్పటికీ, ఇంకా కొంతమంది ఇల్లులు కావాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం చేయడం జరిగింది. కానాల్లో ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ మనకున్నటువంటి స్థలం దీనివల్ల ఆ రోజు లక్కీ డిప్ ద్వారా కూడా తీసి ఎక్కడికక్కడ ఈవెన్ నంద్యాల టౌన్ లో కావచ్చు అర్హుల్ని ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కోవడం అనే సంస్కృతి గతంలో లేదు, కొత్త సంస్కృతికి తెరలేపొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు. మళ్ళీ ఇప్పుడు కానీ ఆ చర్యలకి ప్రారంభం ఎవరైనా చేసినా సరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారిన రోజు తిరిగి ఇదే చర్యలు వాళ్ళు కూడా పాల్పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే మళ్ళీ ఇవే చర్యలకి పాల్పడే విధంగా దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఏపీజీబీ బ్యాంక్ ప్రజలకు అందిస్తున్న పలు రకాల బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి సాధించాలని ఏపీజీబీ బ్యాంక్ జనరల్ మేనేజర్ హరికేష్ ప్రసాద్ మరియు చీఫ్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. గురువారం వారు నంద్యాల పట్టణంలోని ఏపీజీబీ బ్యాంక్ నందు ఖాతాదారులకు అందించే సేవలను మీడియా ద్వారా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఏపీజీబీ బ్యాంక్ ప్రధానంగా ఆర్బీఐ నిబంధనల మేరకు గ్రామీణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, పొదుపు గ్రూపులకు, విద్యార్థుల చదువులకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే కిసాన్ క్రెడిట్, ముద్రా లోన్, విశ్వకర్మ లోన్, సోలార్ రూఫ్టాప్, వివిధ రకాల లోన్లను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్బీఆర్డీ ఖాతాలలో డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నామని తెలిపారు. అనేక రకాల బ్యాంకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏపీజీబీ ఆర్ఓ రమణ, సిబ్బంది పాల్గొన్నారు. As a part to handhold the regional offices from the head office, we are making plan to visit our respective regional office, and if any issue is there, if any this support is required from the head office, that we are sending to our regional office. And during this campaign and during this direction, we are here in Nandyal region or just see how these things are moving, and if our customers branches and this staff for welfare of all these things, we are here to support them. And this our being a rural RRB,
we are mainly focused on to upliftment of our rural people, semi-urban peoples, and what the scheme that we have launched for the development of our this farmers, our SSG member, our this students, our old ages person, that we are extending to them. And for this deposit products, we have find many products that is suited for our customers, farmers, and for this we are having SP account, RD account, and also we are offering this competitive rate of interest for our this RTD deposits, triple 3 days, triple 4 days, and we are offering higher rate of interest to our customers. And just to pass on the benefit to our customer, we are offering this higher rate of interest. And one unique feature of this RRB, whatever deposit we are taking from our customer, that is used for the welfare of the that customer only. It is, we are not parking this fund to other district of this state, other part of this country. Whatever we are getting for these deposits, we are meant for development of these peoples. This is the unique feature of this our RRB. And if it is also, we are doing some SSG financing, Kisan credit card is there, Mudra loan is there, Vishwakarma scheme is there, Swanidhi scheme is there, this solar rooftop scheme is there. Then we are mainly focused on this to upliftment of our rural masses and semi-urban masses as the main duty of this RRB. And from the head office, we are having 9 RO, and every this fortnightly, every month, as per the direction of our chairman sir, we are supposed to visit these branches in the regional office. If any feedback, if any hand holding is required, that we are extending to our regional office. And we once again thanks to our all the customers, we are patronage, we are supporting to our RRB, and we have just gone through this many branches of this region, and we come to know that many customers are this wholeheartedly supporting to our bank, this bank, and they are happy with the service we are extending to our customers. And whatever this being a RRB, all the facility we are having to for our customers, either it should be digital platform, either it should be the micro ATM, either it should be debit card, either it should be internet banking, either it should be the mobile banking. All the facility we are extending to all the customers. And at last, we wish all the customers this happy and prosperous this Shivratri also. And if any requirement for our customer, either it's from the education loan, either it is for the agriculture loan, either it is for the business loan, either it is for the car loan, they are most welcome to our banks. And once again, thanks to all our patronage, we are supporting our bank. Thank you. కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదల నడ్డి విరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని తెలియజేస్తూ సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50% కేటాయింపులు పెంచాలని, మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని, జీడీపీలో ఆరోగ్యానికి 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగానికి బదలాయించటాన్ని ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఏలను ఉపసంహరించాలని, రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులను పెంచాలని, కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే భాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెన్సులను, సర్ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న 1% సంపన్నులపైన 4% పన్ను విధిస్తే దేశంలోని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చని అన్నారు. దేశ సంపదను దోచుకోవడం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గంగా ఉందని విమర్శించారు. వెంటనే వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని, లేకుంటే రాబోయే కాలంలో
ప్రజా వ్యతిరేకత బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, నరసింహ, వెంకటలింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరన్న, బుజ్జి, దస్తగిరిలతో పాటు 80 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, రైతులు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎరువుల ధరలు కంట్రోల్ చేయాలి, అదేవిధంగా ఉపాధి హామీ పనిని సమగ్రంగా అమలు చేయాలి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని ప్రారంభించాలని చెప్పేసి, అదేవిధంగా ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా తినగలిగే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ధరలను అదుపు చేయాలి. ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి దళితునికి, గిరిజనులకు అందేలాగా చూడాలి. వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి నింపేలాగా సంక్షేమాన్ని చేపట్టాలని చెప్పేసి, బంగారం గని లాంటి ఉన్నటువంటి ఎల్ఐసిని 100% ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ప్రత్యామ్నాయ విధానాలను వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ సంపన్నుల పైన పెద్ద ఎత్తున వాళ్ళపైన భారాలను వేసి సామాన్యుల కోసము బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే రాబోయే కాలంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఈ రోజు హెచ్చరిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టినారు, కానీ బడ్జెట్ కట్టుకుంటే కార్పొరేట్లకు, ధనికులకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నది. పేద వర్గాలను కానీ మధ్యతరగతులు కానీ వాళ్ళకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉపయోగపడలేదు. కనుక ఈ బడ్జెట్ లో వ్యతిరేకిస్తూ ఈ రోజు వామపక్ష పార్టీలన్నింటినీ దేశవ్యాప్తంగా నిరసన జరుపుతున్నాము. వ్యవసాయ మార్కెటింగ్ విధానం అని చెప్పేసి గతంలో ఏదైతే నల్ల చట్టాలు ప్రవేశపెట్టారో అదే చట్టాలు ఈ రోజు నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం పేరు మీద మళ్ళీ కొత్త చట్టాలు పెట్టేసేసి వ్యవసాయం మొత్తాన్ని కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేసే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేసేస్తూ ప్రభుత్వ రంగ సంబంధించిన ఆస్తులు కూడా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ప్రైవేట్ వాళ్ళ ఆస్తులు పెంచుతున్నారు తప్ప పేద ప్రజలకు ఆస్తులు పెంచడం లేదు. ఈరోజు సంపన్నుల యొక్క ఆస్తి లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోతా ఉంది. ఆ సంపన్నుల పైన కేవలం 4% పన్ను వేస్తే ఈ ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి అవకాశం ఉంటుంది. కానీ సంపన్నుల పైన పన్ను వేయకపోగా సంపన్నులకు సంబంధించిన పన్నులు తగ్గించేస్తా ఉన్నారు, సంపన్నులకు సంబంధించిన అప్పులు రద్దు చేస్తా ఉన్నారు. దాదాపు ఈ 11 ఏళ్ల కాలంలో 25 లక్షల కోట్ల రూపాయలు సంపన్నుల యొక్క పన్నులు ఆ రకంగా తగ్గించడం వల్ల వాళ్ళ యొక్క ఆస్తులు ఎప్పటి ముగ్గుపాటుగా పెరుగుతూ ఉన్నాయి. పేద ప్రజలకు ఆకలి తీర్చే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ధరలు తగ్గించాలని చెప్పేసి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్ల జీతాలు పెంచాలని చెప్పేసి, కార్మికులకు కనీస వేతనాలు కట్టించాలని చెప్పేసి, రైతులకు సంబంధించిన గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రత్యామ్నాయ విధానం అమలుపరచాలని చెప్పేసి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనకు ప్రజలందరూ మద్దతు తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాం. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లకు జ్ఞానజ్యోతి అనే కార్యక్రమంపై 120 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ అర్బన్ సూపర్వైజర్ హేమలత దేవి, ఎస్జిటి ఉపాధ్యాయుడు నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 నుండి 8 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు మేధో అభివృద్ధిలో భాగంగా ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం పాలసీని అనుసరించి అంగన్వాడీ వర్కర్లకు 120 రోజుల పాటుగా జ్ఞానజ్యోతి అనే కార్యక్రమం గురించి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో సూక్ష్మ కండరాలు, స్థూల కండరాల అభివృద్ధి, స్వేచ్ఛ ఆటలు, నిర్మాణాత్మక ఆటలు, మార్గదర్శక ఆటలు, శారీరక అభివృద్ధి తదితర అంశాలను తెలియజేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణ పొందిన అంగన్వాడీ వర్కర్లు ఫీల్డ్ లెవెల్లో వాటిని అమలు చేయాలని తెలిపారు. సార్, మేము నంద్యాల అర్బన్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాము. ఇక్కడ జ్ఞానజ్యోతి గురించి 120 రోజుల శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ టీచర్లకు ఇవ్వడం జరుగుతుంది. వారికి సమగ్ర అభివృద్ధి ఎలా చెప్పాలి, మీరు పిల్లలకు ఏ విధంగా వాళ్ళకు సూక్ష్మ కండరాల అభివృద్ధి, స్థూల కండరాల అభివృద్ధి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెప్పినది వినడమే కాకుండా ఫీల్డ్ లెవెల్లో కూడా అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సెంటర్లో జరపాలని మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడ ఇది నేషనల్
ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినది. ఇది జాతీయ విద్యా విధానం నుంచి. నా పేరు కె హేమలతాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్. నమస్తే సార్, నా పేరు నారాయణ రెడ్డి. మేము సెకండరీ గ్రేడ్ టీచరు గోస్పాండ మండలం నుంచి వచ్చాము. ఈనాటి ఇది 3వ రోజు శిక్షణ కార్యక్రమం సార్. 120 days జ్ఞానజ్యోతి ఎఫ్ఎల్ ట్రైనింగ్ లో భాగంగా ఈరోజు 3వ రోజు శిక్షణ జరుగుతుంది, విజయవంతంగా జరుగుతుంది సార్. ఈనాటి కార్యక్రమాలు మనం పరిశీలిస్తే నిర్మాణాత్మక ఆటలు మరియు స్వేచ్ఛ ఆటలు మరియు మార్గదర్శక ఆటల గురించి చెప్పడం జరిగింది. తదనంతరము శారీరక అభివృద్ధికి సంబంధించిన కృత్యాలను, భాషాభివృద్ధికి సంబంధించిన కృత్యాలతో పాటు యాక్టివిటీస్ ను కూడా చక్కగా వచ్చిన అందరి అంగన్వాడీ టీచర్లందరూ పార్టిసిపేట్ అయ్యి వాళ్ళే నిమగ్నమై వాళ్ళే మమేకమై చక్కగా చేస్తున్నారు సార్. మరి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు చాలా విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. మేము కూడా చాలా హ్యాపీ ఉన్నాం సార్. ఎందుకంటే ఇది పునాది అభ్యాసం సంబంధించి 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల్లో ఉన్నటువంటి మేధాభివృద్ధిని అభివృద్ధి చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సార్. నంద్యాల గాంధీ చౌక్ లోని ప్రధాన పోస్టాఫీస్ నందు విజయవాడ సర్కిల్ శివనాగరాజు గురువారం పోస్టల్ సిబ్బందితో పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రైవ్ పై తపాలా శాఖ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ అందిస్తున్న సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. లైఫ్ పాలసీలో భాగంగా నంద్యాల డివిజన్ కు 60 లక్షలు ప్రీమియం సేకరించాలని నిర్దేశించగా 35 లక్షల ప్రీమియం సాధించారని తెలిపారు. ప్రజలందరికీ పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. 10 సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయిలను గుర్తించి వారికి సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రారంభించేలా తపాలా శాఖ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివనాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్. నేను విజయవాడ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ నుంచి ఈరోజు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మేళాను పురస్కరించుకొని నంద్యాల టౌన్కి విచ్చేయడం జరిగింది. సో ఈ రోజున మా నంద్యాల పోస్టల్ డివిజన్కి ఒక 60 లక్షల రూపాయలు ప్రీమియం సేకరించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా గత వారం రోజులుగా అన్ని ప్రాంతాల్లో మరి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి 35 లక్షల రూపాయల ప్రీమియం సేకరించడం జరిగింది. సో ఈ రోజు కూడా ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, సో ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఉపయోగాలను ప్రజలందరికీ కూడా తెలియజేసి ప్రజలను దీనిలో భాగస్వామ్యం చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మేము నిర్దేశించుకోవడం జరిగింది. సంవత్సరం ఎండింగ్కి వస్తున్నాం కాబట్టి ఈ నెల వచ్చే నెల డ్రైవ్స్ అనేది సాధారణంగా ఉన్నాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఈ టార్గెట్స్ అచీవ్ చేసే భాగంలో ఇదిగానే ఇక్కడికి విచ్చేసి మా పోస్ట్మెన్ స్టాఫ్ని అందరినీ కూడా కొంత మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రజల్లో మన స్కీమ్స్ గురించి విస్తృతంగా తీసుకుని వెళ్ళమని చెప్పి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయమని చెప్పి ముఖ్యంగా 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ఖచ్చితంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయించాలి. ఎందుకంటే మన గౌరవ మాన్య ప్రధానమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి బేటీ బచావో బేటీ పడావో నినాదంలో భాగంగా ప్రతి ఒక్క ఆడపిల్ల 10 సంవత్సరాలలోపు ఉన్నారు అంటే వారి యొక్క భవిష్యత్తుకి భద్రతకి ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పోస్ట్ మ్యాన్ కూడా మీరు బీట్లోకి వెళ్ళినప్పుడు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు వారి యొక్క తల్లిదండ్రులను సంప్రదించి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఖచ్చితంగా అకౌంట్ సేకరించవలసిందిగా వివరించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా వారందరూ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అర్హులు. కాబట్టి వారి భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు మరియు ఈ ఇన్సూరెన్స్ అనేది వారి తదనంతరం కూడా వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. కాబట్టి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ ఇస్తాం. కాబట్టి ప్రజలందరిలోకి కూడా విస్తృతంగా తీసుకెళ్లి ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈరోజు మా స్టాఫ్ అందరికి కూడా వివరించడం జరిగిందండి. సో దీనికి మా స్టాఫ్ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ సర్కిల్ ఆఫీస్ తరపు నుంచి మా స్టాఫ్ని అలాగే మా డివిజన్ అడ్మినిస్ట్రేషన్ని మా అధికారులని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇదే సహకారము రాబోయే రోజుల్లో కూడా అందిస్తూ మన సంస్థ యొక్క అభివృద్ధికి
ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కంకణబద్ధుడయ్యి మన యొక్క అభివృద్ధికి మనమే దోహదపడవలసింది అని చెప్పి అందరికీ వినియోగించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మా పోస్టల్ శాఖ యొక్క స్కీమ్స్ని మీరందరూ ఉపయోగించుకొని, ఎందుకంటే అత్యధిక వడ్డీ ఇచ్చేది కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ మాత్రమే, అలాగే తక్కువ మొత్తాల్లో ఎక్కువ వడ్డీని ఇస్తుంది. సో ఇవన్నీ కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ముడిపోయి ఉన్నాయి కాబట్టి మనం వ్యాపారం అనే దృక్పథంతో కాకుండా సంక్షేమం అనేటటువంటి భాగంతోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రజలందరినీ కూడా అనుసంధానం చేస్తూ మేము మా స్కీమ్స్ అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే దీనిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కేవలం 750 రూపాయలు ఒకసారి చెల్లిస్తే సంవత్సరానికి 15 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ కవరేజ్ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్యాప్ పాలసీ ఉంది. దీనికి 19 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే అర్హుడే, ఎవరైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. కేవలం 750 రూపాయలు. అలాగే వారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, యాక్సిడెంట్ అయ్యి పొరపాటున హాస్పిటల్లో అడ్మిట్ అయితే వారికి 60,000 రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చు కూడా కేవలం ఈ 750 రూపాయలతో చేసినటువంటి ప్రీమియం ద్వారానే వారికి రిస్క్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ని ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో గడప గడపకి చేరవేశాము. దాదాపు మనకి 4 కోట్ల మంది అర్హత కలిగినటువంటి ప్రజలు ఈ పాలసీ తీసుకోవడానికి ఉంటే 1.5 మందికి ఈ పాలసీ ఇచ్చి ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో. మా యొక్క ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వ్యక్తికి గ్యాప్ పాలసీ ఇవ్వాలి అనేటటువంటిది పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ఆలోచన. సో దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, అలాగే తిరుమల బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దేవస్థాన అభిషేక మండపం యందు నిర్వహించిన ఉభయ ఆలయముల హుండీ లెక్కింపు యందు 68 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల వివరములు. ఆలయాలు 58,56,681 రూపాయలు, అన్న ప్రసాదం 99,110 రూపాయలు, గో సంరక్షణ 31,317 రూపాయలు, మొత్తం 59,87,108 రూపాయలు వచ్చాయని తెలిపారు. హుండీ లెక్కింపునకు దేవాదాయ శాఖ తరపున నంద్యాల డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, దేవస్థాన ఏఈఓ మధు, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్లు మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి, బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు, కొత్త సంస్కృతికి తెర లేపకందని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఏపీజీపీ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన చీఫ్ మేనేజర్ మరియు జనరల్ మేనేజర్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రైవ్ పై తపాలా శాఖ ఉద్యోగులతో సమీక్ష. చిన్నారిలో మేధా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు.
శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.